హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగున్నారా మీరందరూ? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మా వీడియోని హైప్ చేయండి దోస్తులు. వారానికి 3 సార్లు హైప్ ఆప్షన్ వస్తుంది. మా వీడియోని హైప్ చేసి లైక్ చేసి అట్లనే కామెంట్లో వీడియో ఎట్లుందో చెప్పండి. మీ దోస్తులకు కూడా షేర్ చేయండి దోస్తులు, వాళ్ళు కూడా నవ్వుకుంటారు. మరి ఫ్రెండ్స్, మీకు విషయం చెప్పనా దోస్తులు? మనకి ఎప్పుడైనా గొడవలు జరిగినా కానీ ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనకి కోపం వస్తుంది కదా. కోపం కానీ చిరాకు వచ్చినప్పుడు ఆ కోపాన్ని మనం ఎవరిపైన ప్రదర్శిస్తామో తెలుసా? ఎవరైతే మనకన్నా తక్కువ బలంతో ఉంటారో, మనకన్నా చేత కాకుండా ఉంటారో వాళ్ళ మీద ప్రదర్శిస్తామట. ఎలాగైతే భర్తలు భార్యల మీద ప్రదర్శిస్తారో, తల్లిదండ్రులు పిల్లల మీద ప్రదర్శిస్తారు. పెద్దవాళ్ళమంటే మనం ఎలాగోలా అర్థం చేసుకుంటాం, తట్టుకుంటాం కూడా. పాపం చిన్నపిల్లలు దోస్తులు, వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారు? మీరే గమనించుకోండి దోస్తులు. ఇంట్లో ఎప్పుడైనా మనసు మంచిగా లేకపోతే పిల్లలు వచ్చి మధ్యలో మాట్లాడిస్తే వాళ్ళను తిట్టడమో కొట్టడమో చిరాకు పడడమో చేస్తాము. వాళ్ళ చిన్న చిన్న మనసులు నొచ్చుకుంటాయి దోస్తులు. మనం ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఎవరి మీద కోపం ఎవరిపైన ప్రదర్శిస్తున్నామో ఒక్క క్షణం ఆలోచించుకోవాలి దోస్తులు. మనం అలా చేస్తే దోస్తులు పిల్లల మనసుల్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. అది ఇప్పుడు కనిపించకపోయినా పెద్దయ్యాక వాళ్ళు ఏదైనా చేయొచ్చు. సో దోస్తులు, ఎప్పుడు కూడా బాగా కోపానికి రాకుండా, పిల్లల్ని పక్క వాళ్ళని ఏమనకుండా, వాళ్ళకి ఎందుకు కోపం వచ్చింది, వాళ్ళు ఎందుకు అలా అరుస్తున్నారో కొంచెం అర్థం చేసుకుందాం. అర్థం చేసుకొని అసలు ఆ సమయంలో మనం ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉండడమే చాలా మంచిది దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 62కి వచ్చేసాము. మరి ఈరోజు వీడియోలో ఏముండబోతుంది దోస్తులు? ఏముంటుంది, నా బిడ్డ వాళ్ళ ఇంటికి పోయింది, ఇక దీన్ని చూసుకుంటా కూర్చోవాలి. దీని ముఖాన్ని ఊకే పోయింది అంటారు ఏందత్తమ్మా? ఆగుండ్రి, 2 రోజులు ఆగితే ఉరికొస్తుంది. ఏమత్తదే, రాఖీ పండుగకు ఇంకా వారం రోజులు ఉన్నది. మధ్యలో ఒక సండే వస్తుంది కదత్తమ్మా, ఆగుండ్రి. ఈ బిడ్డ ఎన్నడన్నా ఆదివారం రోజు వాళ్ళ ఇంట్లో ఉన్నదా? ఎప్పుడు మన ఇంటికి వచ్చుడే కానీ. అని ఇల్లు అంటావేందే? అది నా ఇల్లు, నా బిడ్డిల్లు. మరి నేనెవరినత్తమ్మా? ఎక్కువ తక్కువ మాట్లాడిండ్రు అనుకోండి, ఈయన కార్ల నుంచి ఒక్క దొబ్బుడు దొబ్బేసి నేను ఇంటికి పోతా. జోకి వేసినా కానీ ఇంటికి వా ఫస్ట్ అయితే. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పోరాడు ఇంటి పని వంట పని అన్నీ చేసి అలసిపోయి బార్లో అన్నాడు. లేస్తానే లేడు. ఈ తింగులాడు ఎటుపోయింది? బేబీ, ఏంటి బేబీ ఇంకా లేవట్లేదు నువ్వు? ఎందుకే పాపం పోరని నీ కొడిసే బండనియే. నిన్న కొంచెం పని చెప్పినావే, నిన్నటేమన్నా బోళ్ళు మిగిలినాయా మళ్ళా? బేబీ లేస్తున్నావా లేదా? మళ్ళీ ఇంటికి వెళ్తానంటావు లేవు? ఏ పాపం ప్రేమనే ఉన్నది, మళ్ళా ఇంటికి పోతాడు. ఇక దీంతో టైం స్పెండ్ చేయన్నాను లేపుతాంది. లేస్తా బేబీ. లేవు నువ్వు అలా పడుకుండిపోతే పనులన్నీ ఎవరు చేస్తారు? దీని పనులు పాడుగాను. 4 రోజులకు సరిపడా పని అంతా చేయించుకుంటే కానీ ఇంకేం పనులు పాడినాయి? అన్ని పనులు నిన్ననే చేసేసిన కదా బేబీ, రాత్రి 12 దాకా. ఇంకేం పనులు ఉన్నాయి? రాకాలి రాకుడా? ఏం రాకుడే? ఎక్కడ రాకుడు? బాత్రూంలో కూడా నిన్ననే రాకిన కదా బేబీ. బతుకు రాకుడంటే దాన్ని వీపుకోకడేమో అనుకున్నా. బాత్రూంలో రాకుడా? ఎవ్వ గిట్ల తయారైనవేంద్రా? పైకి గంట బిల్డప్ ఇస్తావాడా? ఈడనేమో గిట్ల చత్తివి. బేబీ, నాకు ఆయిల్ మసాజ్ చేస్తానన్నావు కదా, మళ్ళీ నువ్వు వెళ్ళిపోతే నాకెవరు చేస్తారు? మరి రాకుడన్నావు? అదే బేబీ, ఆయిల్ వేసి నా బాడీ పైన రాకుతావు కదా, అదే అంటున్నాను. రాకాలి. అది రాకుడు కాదు బేబీ, రాయాలి. అదే ఆయిల్ మసాజ్. ఆగు బేబీ కొంతసేపు. అయ్యబ్బో, నేనే దడుచుకున్నా. పొరను కూర్చోరాలింది. పండుకో బేబీ, పండుకో, మసాజ్ చేస్తా. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే
అది ఎన్నాడు అమెరికా నుంచి వచ్చి ఇన్ని మసాజ్ చేయమన్నట్టున్నది. ఈడి సొల్లు గారిసే రకమేనా, మసాజ్ చేస్తా అని పడిపోయినట్టున్నాడు. దాన్ని చేసుకున్నాడు. ఇక అది మాత్రం రోజు మసాజ్ చేయించుకుంటుంది. ఈయనకి కింద మసాజ్ అవుతుంది. గట్టిగా రాయి, ఈ చేతికి రాయి, వేళ్ళు వేళ్ళు గోర్లు కూడా. ఏంటే నీ గోర్లకు కూడా మసాజ్ చేసుడా? ఈ బొచ్చుకు వాడు మసాజ్ చేసే కావచ్చు, గంట పెరిగింది. కాలు కాలు, కుడి కాలు అయినాక ఎడమ కాలు. బాబోయ్ నేను పోతిగా, నా వల్ల కాదురా పోయి చిత్రాలను చూసుడు. ఇక నేను పోతా. ఎవరిని చేసిన పాపం ఆయనకే చుట్టుకుంటుంది. ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు, నేను ఎందుకు చూస్తానా? మేడం నేను ఆఫీస్కి పోతున్నా, బాక్స్ పెట్టినావా? పెట్టినా పీకు. ఎప్పుడు చూడు ఆఫీస్కి పోతానా, బాక్స్ పెట్టినావా, బాక్స్ తిందామా, ఇదే పని. ఇంకేం చేయమంటావే నన్ను? అందరూ సినిమాలకు షికార్లకు పోతాండ్రు. ఒక్కనాడా నన్ను సినిమాకి తీసుకుపోయినావా? సినిమాకు పోదామంటున్నావా? మరి ఇంకా దేనికి అనుకుంటున్నారు? సినిమాకు పోదామండి అని చక్కగా అడగరాదావే. వంకర టింకర అటు ఇటు పోయి ఎటో పోయేస్తావు. లేకపోతే అందరు పోతాండ్రు సినిమాలకు షికార్లకు. నేను ఇవాళ ఆఫీస్కి పోనేటన్నా పోయేద్దామని అన్నావా ఎప్పుడన్నా? ఇవాళ ఆఫీస్ నుంచి వచ్చినాక పోదాం, సరేనా? గట్లే చెప్తావు. ఆఫీస్కి పోయినావంటే కథం, నీకు టైం తెలియదు, మనకు తెలియదు. ఇవాళ లేట్ అవుతుంది, రేపు పోదాం మళ్ళా అంటాడు. ఇవాళ లేట్ అయితే రేపు పోదాం. మళ్ళీ రేపు పోదామంటే రేపు ఎవడో వచ్చిండు, ఎల్లుండి పోదాం అంటాడు. ఎల్లుండి పోతాం. ఎల్లుండి ఆశగాడు చచ్చిపోయిండు, అవులు ఎల్లుండి పోదాం అంటావు. అంతే కదనే మరి. అటు చచ్చిపోతే నువ్వు సినిమాకి ఎట్లా పోతావు చెప్పు? ఎవడు చచ్చిపోతే? ఇప్పుడు నువ్వే అంటివి కదనే, ఆశగాడో బూసిగాడో చచ్చిపోతాడని. పో, నేను అడిగి వేస్ట్. ఏయ్ పాప, సాయంత్రము వచ్చేసరికి రెడీ ఉండు, చక్కగా పోదాం. నేను లోపలికి కూడా రాను. ఇవాళ తీసుకుపోకపోతే నేనేం చేయాలి చెప్పు? అరే ఒకవేళ ఇవాళ కుదరకపోతే రేపు పోతాం కదనే. అది నన్ను ఎందుకు రెడీ కమ్మంటున్నావు ఇవాళనే? పోదాం వెయ్యాలా, ఏమన్నా పని పడితే గిట్ట చెప్తున్నా ముందే. దండం పెట్టు. సరే పా మరి, ఇప్పుడే పోదాం. నాడు ఆఫీస్ కోని ఏం పోనీగా, రోజు ఇట్లనే సినిమాకు షికార్లకు తిరుగుదాం. ఏమైందే మళ్ళా సినిమాకు పోదామంటే కూర్చుంటావు? నీకోసం ఆఫీస్ కూడా ఎగ్గొడతా అని చెప్తే కదా. ఏం అవసరం లేదు, పో ఆఫీస్కే పో. ఒక్కనాడు సినిమాకు పట్టుకపోమంటే ఆఫీస్ ఎగ్గొడతాడట, ఇంట్లో ఉంటాడట. ఇక రోజు సినిమాకు షికార్లక అని ఎట్లా అంటే చూడు. జోగ్గానే, సాయంత్రం పోదాం, రెడీ అయి ఉండు. ఏం అవసరం లేదు, సాయంత్రం కూడా ఆనే ఉండు ఆఫీస్కి, ఇంటికే రాకు. మరి నాకు బాక్స్ ఎట్లనే? నీ బాక్స్ గంగల పోతే పో, బాక్స్ కూడా రోజు నేనే పంపుతా, ఈ ఇంటికే రాకు. రోజు ఆఫీస్కి వచ్చి బాక్స్ ఇస్తా పో. బాక్స్ కోసమే కదా నువ్వు బతికేది, పెళ్ళాం కోసం బతుకుతానవేంది? ఏం మాట్లాడుతున్నావే ఊకున్నా కొద్దీ? నేను నీతో మాట్లాడపో. పా, ఇట్లానే నిన్ను ఎత్తుకొని పోయి సినిమాకు తీసుకుపోతా. అవసరం లేదు, నేను రానని చెప్పిన. నువ్వు రాకే, నేనే తీసుకుపోతా చెప్తున్నా. ఇట్లానే రోడ్డు మీదకి పట్టుకపోతా, మళ్ళా నన్నేమన్నా అంటే మంచిగా ఉండదు. తీసుకపో, నాకేంది, సినిమాకి కూడా ఇట్లే పట్టుకపో. ఇట్లే పోతా, నాదేం పోతుంది. ఫస్ట్ బెడ్రూమ్లోకి పట్టుకపోతా, తర్వాత సినిమాకి పట్టుకపోతా. బాకమ్మక పొడ దించు. మరి సాయంత్రం పోదామంటే ఇంటావా? ఇంటా, దించు. రెడీ అయి ఉంటా, తీసుకపోకపోతే నీ సంగతి చెప్తా. ఇప్పుడు అట్లా అన్నావు, ఇప్పుడు సూపర్ ఉన్నది. లే దించు. సురేష్, నువ్వు ఆఫీస్కి వెళ్ళకు. ఆఫీస్కి వెళ్ళకపోతే ఎట్లా స్వప్న? పనంతా ఎవరు చేస్తారు? అది మనదే కదా సురేష్, ఆఫీసు ఇంట్లో నుంచి చేసుకోవచ్చు కదా. పోకపోతే ఏమన్నా అంటారా ఎవరన్నా నిన్ను? అమ్మో మమ్మీ. అత్తమ్మకి ఎందుకట? మమ్మీ ఎప్పుడైనా అంతే, నన్ను డాడీని ఇంట్లో నుంచి అస్సలు వర్క్ చేయనియరి. బయటకు పోయి ఆఫీస్ చూసుకొని అక్కడ వర్క్ చేస్తేనే కరెక్ట్ అంటది. ఇక్కడ నుంచి చేస్తే ఆమెకేమవుతుందట? ఏంట్రా సురేష్, ఆఫీస్కి వెళ్ళలేదా నువ్వు? వెళ్తాను మమ్మీ. చెప్పు సురేష్, ఇక్కడ నుంచి చేస్తాను, వెళ్ళానని చెప్పు. ఏంటి? ఏం లేదు మమ్మీ, వెళ్తాను. స్వప్న ఏమో అంటుంది. కాదత్తయ్య, ఆఫీస్ మనదే కదా, ఇక్కడ నుంచే వర్క్ చేయొచ్చు కదా, అక్కడికి వెళ్ళడం ఎందుకంటున్నాను. వాడిని అలా ఎందుకు తయారు చేస్తున్నావు నువ్వు? నేను చిన్నప్పటి నుంచి వాడిని అలా పెంచలేదు. ఆఫీస్కి వెళ్తేనే కరెక్ట్,
అక్కడ అందరు ఎలా వర్క్ చేస్తున్నారో ఏందో బాగోగులన్నీ చూసుకోవచ్చు. ఇక్కడుంటే ఏం తెలుస్తుంది? పైగా బద్ధకం వస్తుంది ఇంట్లో ఉంటే. ఓకే స్వప్న, బాయ్, నేను వెళ్తాను. మమ్మీ బాయ్. బాయ్ రా, వెళ్ళు. చూడు స్వప్న, నువ్వు అన్నీ కొత్త కొత్త రూల్స్ తీసుకొని రాకి ఇక్కడికి. అసలు వాడు ఇక్కడనే ఉండి వర్క్ చేయాల్సిన అవసరం ఏంటి చెప్పు నాకు. వీలైతే నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళి చూసుకోవాలి. ఇంకా వాణ్ణి కూడా ఇంట్లోనే ఉంచుతావా? మీరు వెళ్తలేరు కదా అత్తమ్మా, నేనెందుకు పోవాలి? ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి మామయ్యని పిలిచి అడుగు. ఈ కంపెనీ డెవలప్ చేసింది నేనే. ఇప్పుడు ఎంప్లాయర్స్ ఎక్కువయ్యాక, పిల్లలు పెద్దగయ్యాక రెస్ట్ తీసుకోమంటే ఇంట్లో ఉంటున్నాను. కొంచెం నోరుని అదుపులో పెట్టుకో. ముందు తెలుసుకొని మాట్లాడు. అది కాదత్తయ్య, సురేష్ ఆఫీస్కి వెళ్తే నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నాను. అంతగా బోర్ కొడితే నువ్వు కూడా వెళ్ళు. ఇంట్లో ఒక్కదానివే ఉండడం ఏంటి? నేను లేనా? ఇంటి నిండా పని వాళ్ళు లేరా? ఇంట్లో నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. అక్కడ బుక్స్ ఉన్నాయి, చదువుకోపో. ఎప్పుడు చూసినా మమ్మీతోటి ఫోన్లో మాట్లాడడం, ఇలాంటివి నేర్చుకోవడం రావడం. ఇంటి నిండా బుక్స్ ఉన్నాయి, చదువుకొని ఏదైనా నాలెడ్జ్ పెంచుకో. అంతేగాని బోర్ అంటావేంటి? అసలు పెళ్ళైనాక హనీమూన్కి తీసుకుపోతా అన్నాడు సురేష్. హనీమూన్ లేదు, ఏం లేదు ఇప్పటిదాకా. నువ్వు మాటి మాటికి మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా అని మీ ఇంటికి వెళ్ళిపోతే వాడు ఇంకెక్కడికి తీసుకెళ్తాడు? వాడు స్విట్జర్లాండ్కి కూడా టికెట్స్ బుక్ చేసి పెట్టాడు. నువ్వేం చేశావు? ఆస్ట్రేలియా నుంచి మా పిన్ని వస్తుందని వెళ్ళిపోయావు. మరి మా పిన్ని స్పెషల్గా ఆస్ట్రేలియా నుంచి వచ్చింది నా కోసం. వచ్చినా కూడా నేను వెళ్ళకపోతే ఎలా ఉంటుంది అత్తమ్మా? వెళ్ళావు, టికెట్స్ క్యాన్సిల్ చేశాడు. ఇంకేంటి? మళ్ళీ ఇప్పుడు బుక్ చేయొచ్చు కదా. నేనే చేయొద్దని చెప్పాను. నీకు ఏదైనా వాల్యూ తెలియాలి. అన్నీ నీకు వాల్యూ లేకుండా అయిపోతున్నాయి. ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళడం రావడం. అరే, మాటి మాటికి ఏదో ఒకటి పెట్టుకుంటుంది. టికెట్స్ స్విట్జర్లాండ్కి కావాలనే క్యాన్సిల్ చేయించిందట. నేను మళ్ళీ బుక్ చేయించా అని ఇట్లా డైరెక్ట్ చెప్తున్నది. హలో మమ్మీ, మా అత్త ఏం చేసిందో తెలుసావే? వదినా, ఈ సోఫా పైన బుక్ పెట్టాను, కనిపించిందా? మమ్మీ. వదినా చెప్పు. హే, నేను చూడలేదు, నడు. ఎందుకు అలా అరుస్తున్నావు? మమ్మీ, ఏం లేదు మమ్మీ, ఇంటి నిండా బిచ్చగాళ్ళు తయారైనరు. ఇప్పుడు నేనేమన్నానని? ఎప్పుడు నన్ను తిడుతుంది స్వప్న వదిన. బుక్ ఎక్కడుందని అడిగాను, అంతేగా. మమ్మీ, నువ్వు వెళ్ళాక నాకు చాలా బాధేస్తుంది. అసలు నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు మమ్మీ? నిన్ను? అమ్మో, మమ్మీ పిలుస్తుంది. మమ్మీకి తెలిస్తే గొడవ అవుతుంది. వస్తున్నా మమ్మీ. త్వరగా వెళ్ళాలి, బంటి వస్తాడు మళ్ళీ. బర్రెముఖవి నిన్న చచ్చిపోయినట్టే వేసింది. రాత్రి ఒక పూట కూల్ లేకపోతే ఇవాళ బర్రె లెక్క తిన్నది, పుష్టిగా తయారైంది. మొత్తం కావరం పట్టుకొని ఉంటుంది ఇప్పుడు దాని ఒళ్ళు నిండా. మాట్లాడితే చాలు దాని బాలిపేట్ల బయటకు వస్తుందో చూడండి. అల్లా బిడ్డ, తిన్నావానే? ఏంది మీ అత్త గట్లన్నదా? లేరు, ఈడెవ్వరు లేరు చెప్పు. ఉన్నా వాళ్ళకు ఇనేంత ధైర్యం ఏడున్నది? వాళ్ళెవరా నిన్న బయట గిట్ట ఎక్కడన్నా ఒక మాట బయటకు వచ్చిందో వాళ్ళను నేనేం చేస్తానో వాళ్ళకు తెలియదా? గాయంత భయం ఉండదా నేనంటే? నీ బొందనే, నువ్వేం బిక్తావే? మొత్తం ఊరంతా ప్రచారం చేసేస్తావు. కొందరు చెప్పినా కూడా ఈ నుంచి కాదలరే. ఇండైరెక్ట్గా అంటే అర్థం చేసుకొని మునిగేడు కన్నా పోవాలి. డైరెక్ట్ అన్నా కదలరు, వాళ్ళకి మెదడు ఉంటాయి కదనే. నువ్వు డైరెక్ట్గానే అను, నిన్నెవడు దేక్తాడే? అటు తిరిగి మాట్లాడతావే నాకు వినవడకుండా. నీ సంగతి చెప్తావు. హలో పోష్ పెద్దమ్మ, ఇక్కడ మస్తు కథ నడుస్తుంది. మా అత్త ఏందో సీక్రెట్గా మాట్లాడుతుంది ఫోన్లో. గోషి పెద్దమ్మని కూడా పట్టుకొని రా. వస్తాను రాయే, నీ సంగతి నేను కాదు, ఆ పోషి ఉన్న గోషి చూస్తారాగు. నువ్వేమన్నావే మరి? ఇంకోడలేమో ఫోన్ చేసి అడా ముచ్చట ఇంత అయిపోతే ఎట్లా, ఈ గోసిమొకది కనబడతాను లేదు కదా, ఏడ చచ్చింది. దీనికి నా మొగుడు తాళడైంది. ఇంకొకని కొంపలకు పోయి సరిపెడదామని చూస్తుందా, ఇంట్లో లేదు కదా. ఒక్కదాన్నే పోదునా? అవ్వో, నేను పోతే అది నన్ను ఏందో అంటది. గోసిని పట్టుకొని పోతే సపడేకుంటుంది. ఓ గోసి, ఏం పుట్టిందే దొంగముండా?
నా ఇంట్లోకు వంగి వంగి తొంగి తొంగి చూస్తాను. ఇంట్లోకి వంగి వంగి చూస్తే నీ వాళ్ళు జడ గిట్ట అరుగుతుందా? తొంగి తొంగి చూస్తే నీ తోక గిట్ట అరుగుతుందా? ఓ బొడ్డి, ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో మళ్ళా నిన్న తన్నుడు అనేనట్టుదంతా. ఓ దొంగ పొడి గాపాని మాత్రం చెయ్యకే, నిన్న నన్ను అడ్డిరిగింది. నీకు ముచ్చట చెప్తా నచ్చిందేముండా? నిన్న నా జుట్లు వీకి ఇంకా ముచ్చట చెప్తావు. ఇగో గానసూయ వల్ల కోడలు ఫోన్ చేసింది. గదాంది ఎంతో పెద్ద కథ అవుతుందట దాని బిడ్డది. ఫోన్లా సీక్రెట్గా మాట్లాడుతుందట. నేనైతే పోతన్నా, నీకు చెప్పిన నీ ఇట్టం. అట్లా ముందే చెప్పాలి కదా. నాకు ముందు నువ్వు పోయే, నీ వెనక నేనత్తా. నువ్వు పెద్ద ముండవు కాబట్టి నువ్వే ముందు పోవాలి, నీ వెనక నేనత్తా. ఇంకా మనం గిట్టానే కొట్లాడుకుంటా కూసుంటే గడ ముచ్చట అంతా అయిపోతుంది. పాప తొందరవా. అగో అత్త కోడళ్ళు ఇద్దరు ఒక దగ్గర ఏరిండ్రు కదా. నిన్న దాని మొగుడు ముండ కొడుకు గది దాని ఇంటికి పోయిండు కదా, గది గిట్ట తెలిసిందేనే దానికి. ఆ విషయం తెలితే అది గంత నిమ్మలంగా ఎందుకుంటుంది? బయట గాలివాన రాకపోనా? అవు తుఫాన్లే అత్తుండే, మరి ఏం సంగతి అంటావు? ఏమో ఏమినా పడతానే లేదు కదా. దాని కోడలు ముచ్చటనే అనుకుంటా. నీకైతే మెదడలేదు, మానలేదు. కోడలు ముచ్చట అయితే కోడలు ఎందుకు ఫోన్ చేస్తుంది? బిడ్డ ముచ్చట కావచ్చు. నువ్వు చెప్పిందే కరెక్ట్ కావన్నా, అవి ఎప్పుడు దొంగముండా. ఓలేమిడి, నేను మెదడు పెట్టి ఆలోచిస్తానే, నీ లెక్క మొద్దు మెదడుతోటి ఆలోచించా. నన్నే మొద్దు మెదడంట అవే దొంగముండా. నీ కోడి జుట్టును కాకులు ఎత్తుకపోను, ఈ 2 జుట్లు గద్దలు ఎత్తుకపోను. గడా దగ్గరకు పోండి. ఏం కొట్లాడుతాను మీరే, అందుకే వచ్చిండ్రు రైడ్కి. నువ్వు పోయే, పోయిన పో. నాకేడిన పడుతుంది, నీ చెవులు పాము చెవులు ఊరవతలుండి నాయన పడుతుంది. పో, మొత్తం విన్నాక ముచ్చట చెప్పు నాకు ఏందో. నేనిని నీకు చెప్తా. చెప్పకు, నేను పోతా. ఎందుకు వచ్చినీగా? దీని బొంద పెడితే ఎట్లో తనవే కవర కవర కాకి లెక్క. నేను మా ఇంట పో, మా చెప్తా. ఈ పోసి ముసలు దౌటి వాళ్ళ తిన్నవా అనమ్మా? మీ అత్తకు మంచిగా ఉందా ఆరోగ్యం? బొడ్డి నిన్ననే చూసింది దానికి ఇప్పుడు ఏం పుట్టింది, ఆరోగ్యం మంచిగా ఉన్నదా అని అడుగుతుంది. సరే బిడ్డ, నేను మళ్ళీ చెప్తా. ఏందే పోసి గోసిని పట్టుకొని వచ్చినావు? ఏం లేదే, నీకు ఏందో అయిందట కదా, ఏందో రోగం వచ్చిందని ఊరంతా చెప్పుకుంటాన్రు. అయ్యో మా అనసూయకు గట్లెందుకు అయిందని మేము ఊరికి అత్తిమి. నాకేం రోగం పుట్టిందే? బండకు బండున్నా. ఏమోనే మరి, కరోనా వచ్చిందంటాన్రు అందరూ నీకు. అల్ల మొదలారని ఏవతే అన్నది నాకు కరోనా వచ్చిందని. ఏమో మరి, ఏ దొంగ ముండ పుట్టించిందో నీకు కరోనా వచ్చిందని. అది గట్టనే నాశనం అయిపోతుంది. నన్నే అంటన్నా వెళ్ళండి, నీ సంగతి చెప్తాగే. ఏమో ముండలు ఏడబడతాడ మోపోయినరు అనేటోళ్ళు. చూన్నవానమ్మ మరి, గట్లెందుకు అనుకుంటాన్రో ఏమో బయట. దానికి కరోనా వస్తే అది ఎందుకు మంచిగా ఉండదు? ఆ కరోనానే చచ్చూరుకుంటుంది. కరోనా లేదు, ఏ రోగం లేదు, మంచిగా బండకు బండు ఉన్నా నేను. మరేందోగా ఫోన్లా టెన్షన్లు పడుకుంటా మాట్లాడబడితేవేమే, ఎవలది? అవును, బిడ్డ బిడ్డ అనుకుంటా మాట్లాడుతుంది. ఏమైందట బిడ్డకు? ఆహా, వీళ్ళని పిలిచడేమో కానీ వాళ్ళకి నేను ఏ ట్రైనింగ్ ఇచ్చడం అవసరం లేదు. వాళ్ళ దగ్గర నుంచే నేను ట్రైనింగ్ తీసుకోవాలి. మా అత్తను ఆట పట్టిస్తారు వీళ్ళిద్దరు. నా బిడ్డకి ఏమైంది? రాణి లెక్క ఉన్నది దాని ఇంట్లో, దానిది రాజకుటుంబం అని చెప్తే కదా నేను. మరి వాళ్ళ అత్తని ఇట్ట మంచిగా అరుచుకుంటలేదా ఏంది? బయట ఏమో గట్లా అంటాన్రు. ఇళ్ళ మొదలారని ఇళ్ళకి నుంచి తెలుస్తానే ఇవన్నీ. ఈ రాణి గిట్ట చెప్పింది ఏంది? ఈ రాణి ముఖం అంగడ పోతే ఏం చెప్పిండ్రే గోసిదానా? అవునే పోసి, ఏం చెప్పుకుంటాన్రే బయట? ఏం లేదు కానీ నీ బిడ్డను వాళ్ళ అత్తనట బాగా ఆడిపోసుకుంటాందట కదా. నా బిడ్డ ఈ ముచ్చట ఓలకు చెప్పద్దన్నది. నేను ఓలకు చెప్పా. మీరు వచ్చి నన్ను ఏందో బటర్ పూస్తాను బ్రెడ్ మీద, కానీ నేను అస్సలు చెప్పా. అవునా? ఇంకేమనుకుంటాన్రు? ఏ గదంతా పట్టిదే. ఇంకేమంటానంటే ఆ సప్న మొగుడు కూడా బాగా పెద్ద సాడిస్టు, సప్నను కొట్టి కొట్టి చంపుతాడని అంటాన్రు. అల్ల బొందలు, అసలు నా అల్లుడు ఎంత మంచోడు, ఏం కథ,
నా బిడ్డను పూలల్లో పెట్టి చూసుకుంటాడు. గాళ్ళని మీద గట్ల ఆరోపణలు ఎత్తాండ్రు వాళ్ళ మొదలారని. మరి గాయంత దానికి గంతగానం ఎందుకు ముచ్చట్లు పెడతాండ్రే? మేమేమో నిజమే అనుకుంటిమి. అవును, అసలు వాళ్ళు ఏం ముచ్చట మునిగింది మరి? వాళ్ళు గట్ల ఎందుకు అనుకుంటాండ్రు? అసలైతే ఏం లేదు. నా బిడ్డ పెళ్ళైనాక గడికి పోతారు కదా హనీమూన్కు. ఏడికి ఏటో అంటాంది. గది కూడా తెలియదా అని బొడ్డి నీకు? నువ్వు బయట అడక తినడు తప్పితే నీకేం తెలుస్తుంది? అవునే రాని, ఏమంటాంది అది? హనీమూన్ అంటే ఏంది? హనీమూన్, అది హనీమూన్. హనీమూన్ అంటే మొగుడు పిల్లలు పోతారు పెళ్ళైనాక. ఓ పిసబొడ్డి గిటినే. హనీమూన్ అంటే పెళ్ళైనాక మొగుడు పిల్లలు తీసుకుంటారు. అయ్యో, వానిమూనా? మొగుడు పిల్లలు ఇద్దరు ఇడాకులు తీసుకుంటాన్రా పెళ్ళైనాక? ఏమిటికి? నా బొంద నేను దీనికి చెప్తే ఇది ఇంకోటి దానికి చెప్పే, అది ఇంకేందో చెప్పే దానికి. ఇప్పుడు అదేం చెప్తుందో చూద్దాం. ఓ మీ మొదలారని, హనీమూన్ అంటే విడాకులు తీసుకున్నాడు కాదు. పెళ్ళైన ఆడమ్మగోళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు. అబ్బో, మా అత్తకు రసాలు బాగానే ఉన్నాయి. ఈ రసం పలికిస్తుందని ఎప్పుడు అనుకోలే. ఏం చేస్తారు? అక్కడ దేశ విదేశాలల్లో కోతరు. అక్కడ పెద్ద పెద్ద హోటళ్ళు ఉంటాయి. ఓ అమ్మో, ఆ హోటళ్ళల్లో ఏం చేసుకుంటారో చెప్తుంది ఏంది ముసలోళ్ళకు? ఆ హోటళ్ళల్లో ఏం చేసుకుంటారో ఎరికేనా? అక్కడ ఏముంటాయో తెలుసా? ఏముంటాయి? తొందర చెప్పే, నాకు ఉచ్చావుతలేదు. ఓర్ నాయనో, ఈ ముసలోళ్ళు ఏంది గిట్ల రెచ్చిపోతాండ్రు ఈ జనరేషన్లా? నేను ఇళ్ళతో ఎందుకు కూర్చున్నా? ఏమన్నా గోళీలు వేసుకొని వచ్చిండ్రేంది? ఇంకా పెద్ద పెద్ద హోటళ్ళల్లా మస్తు రకరకాల వంటలు ఉంటాయి. గా వంటలు అన్నీ తిని ఎంజాయ్ చేసేస్తారు. అట్టి తినుడేనా అయితే? తినడానికి పోతారా? దీని బతుకు. ప్రపంచం మొత్తం మీద ఎన్ని రసాలున్నా దీనికి తిండి రసమే కావాలి. నేనేందో అనుకొని ఏందో ఫీల్ అయితే. మరి గాయంత దానికి గాడదాకా ఓడేందుకే? వాళ్ళ ఇంట్లో పానోళ్ళు వంటోళ్ళు చేసి పెట్టరా? ఆడ తినరాదా? మరి దేశ విదేశాలు దాటిపోవడెందుకో? ఓ పిసబొడ్లు ఇనుండ్రి. ఇంట్లో అయితే మన తెలంగాణ ఆంధ్రయే వండుకుంటారు. మనం అక్కడెక్కడికో పోయి ఎందుకు తింటామంటే ఆడ వంటలు ఎట్లున్నాయో రుచి చూడ్డానికి. అబ్బాబాబా, ఏం చెప్తిరి? మీరే చెప్తిరా లేకపోతే ఇంకెవరన్నా చెప్తిరా? మరి నువ్వు పెళ్ళైనాక పోయినావా అవే హనీమూన్కు? ఆవు, నేను కూడా పోయినా హనీమూన్కు. మస్తు తినచ్చినాం రకరకాలు. అబ్బో, అనసూయ అంటే ఏమో అనుకున్నా కానీ బాగానే రీచు. మరి నేను ఎంత రీచ్ అనుకుంటాండ్రు? నేను హనీమూన్కి ఒక్కదాన్నే పోయినా అనుకుంటాన్రా? మా దోస్తులను మస్తాల్లో పట్టుకపోయినా, నా బిడ్డను పట్టుకపోయినా, నా కొడుకుని పట్టుకపోయినా, నా మొగుడిని, మస్తు మందిని పట్టుకపోయినా హనీమూన్కు. ఈ విషయం విన్నాక నా 2 జేబులలో 2 చేతులు పెట్టి చక్కగా దొబ్బేద్దామనుకున్నా. కానీ ఏం చేద్దాం, నాకు జేబులు లేకపాయే. ఈ ముచ్చట గిట్ట దాని బిడ్డ ఇన్నదంటే అది అన్నే ఊరేసుకొని వస్తుంది. అవునే అనసూయ, అంటే అన్నవంటావు కానీ మా ఇద్దరిని కూడా ఒకసారి పట్టుకపోతేందే హనీమూన్కు. అవునే, మస్తు చెప్పినవే నువ్వు. అద్దే పట్టుకపోతేంది పిసిని కొట్టు మొకదానా, రీచ్ అంటావు. పట్టుకపోతా తీయండి మిమ్మల్ని కూడా ఒకసారి. ఎక్కడికి వస్తామ్మా? ఎక్కడికి పట్టుకపోతారు? హనీమూన్కి పట్టుకపోతానే, నిన్ను కూడా పట్టుకపోతుంది. పోయి ముసలోళ్ళతోటే నేను హనీమూన్ చేసుకోవాలి. ఇక ముసలోళ్ళతో పోతానే నీకేమన్నా లాభమే? వాళ్ళు తక్కువ తింటారు, నువ్వు ఎక్కువ తినచ్చు. నేనెందుకు తక్కువ తింటా? నేను నీకన్నా డబ్బులు తింటా. చూస్తేనే గిట్లా కనబడతా. లంగపొడి చూస్తే బక్క ఉంటుంది కానీ బర్రె తిన్నట్టు తింటుంది. బర్రె తిన్నట్టు తింటే నీ లెక్క బర్రె లెక్క కావాలి, కాదు మన అనసూయ లెక్క బర్రె కావాలి. మరి ఎందుకైతేలేనే నేను అంటే నేను తక్కువ తింటా అన్నట్టు. నేను నీకన్నా తక్కువ తింటా, అందుకే గిట్లున్నా పైనుంచి కిందాక ఒకటే తీరుగా. నువ్వు తిన్నదంతా నీ జుట్లకే పోవట్టే, నా మొగుడు సంపాదించిందంతా నీ జుట్లకే పెట్టబడుతుంది. నన్నేమన్నాను కానీ నా జుట్ట జోలికి అయితే మంచిగా ఉండదు చెప్తానా. నువ్వు
తిన్నదంతా ఏడుకోతాందే మరి. నీ గుడ్లల్లో పోతాంది, అగో ముందట 2 ఉన్నాయి గవిట్లకే పోతాంది. ఈ లెక్క ఏం లేకుండానైతే లేను తినేను. నాకేం లేవే, నాకు అన్నున్నాయి దొంగముండా. ఉన్నాయి కాబట్టే వచ్చిండు నీ మొగుడు నా దగ్గరికి. నీకేమున్నాయి ముత్తెమంతా? నీ అనుకున్న దానికి చూడు ఎట్లున్నాయో. లే అవలే బొడి. అయ్యో నా నడుమిరిగి పైనేమే గట్ల దొబ్బెత్తవేమే. ఇంట్లోకి వెళ్ళి నడుండ్రి పిసా బోర్డులు, పిసా పిసా మాట్లాడుకుంటా నడుండ్రి. వీళ్ళని ఎందుకు పిలిచినా? వీళ్ళేం కనుక్కున్నారు? లాస్ట్కి వీళ్ళు చేసిన పని ఏంది? అయ్యో నన్ను లేపుతేందే గోచిముండా, నువ్వు ఏ బట్టే నేను పడ్డాను ఈడ. మంచిగా బొడ్డి, నువ్వు పడితేనే నాకు సమ్మాగుంటుంది. ఇంతకీ ఏమన్నదత్తమ్మా స్వప్న? ఏం లేదే, ఇక వాళ్ళు తినడానికి పోదామనుకున్నారట హనీమూన్కి. ఇక అటు పోవుడు క్యాన్సిల్ అయిందట. అందుకే ఆదివారం వీడికి అత్త అంటాండ్రు భోజనానికి. అటు తిరిగి ఇటు తిరిగి నాకే ఫిట్టింగ్ పెడతారేందే మీ ముఖాలు మండ. మీరేమన్నారు అత్తమ్మ మరి? ఇప్పుడేమొస్తారు? రాఖీకి రమ్మని చెప్పకపోయినరు. నేనేమన్నా అంటే సండే దాకేందుకే ఇవాళనే రాండ్రి అని చెప్పిన. రేవతి నా మీద పడ్డది నన్ను లేపమంటే. బంటి ఎక్కడున్నాడో ఏమో, ఒకసారి ఫోన్ చేయనా? అమ్మో, ఫోన్ చేస్తే నేను చెప్పకముందే ఎందుకు వచ్చావని నన్ను తిడతాడు. వస్తానని చెప్పాడుగా, ఖచ్చితంగా వస్తాడు. వెయిట్ చేద్దాం. ఎంత బాగుందో ఈ పార్క్. బంటి నేను ఇక్కడ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటే ఎంత బాగుంటుందో. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. బంటి, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? మనం ఇంకెప్పుడు కలిసి ఉండాలి? జీవితం మొత్తం వేస్ట్ అయిపోతుంది. త్వరగా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయొచ్చు బంటి. నా మాట విను. ముందు బంటికి డైరెక్ట్గా చెప్పనా ఐ లవ్ యూ అని, లేకపోతే సరితక్కకి చెప్పనా? ఫస్ట్ సరితక్కకి చెప్తే బంటి ఇష్టం అంటుందేమో, అందుకే ఫస్ట్ బంటికే చెప్తాను. నాకు అసలు మనసు విప్పుకొని మాట్లాడడానికి ఫ్రెండ్సే లేరు. ఎవరి సలహా తీసుకోవాలో కూడా అర్థం అవ్వదు. ఈ విషయం సురేష్ అన్నతో డిస్కస్ చేద్దామంటే, అమ్మో స్వప్న వదిన నన్ను ఏం చేస్తుందో ఏమో భయం వేస్తుంది. చిన్నప్పుడు అన్నయ్య నేను ఎంత బాగుండే వాళ్ళమో, ఇప్పుడు స్వప్న వదిన వచ్చేసరికి మొత్తం మారిపోయింది. అసలు ఇల్లే నచ్చట్లేదు నాకు. ఆ ఇంట్లో అసలు ఉండాలనే లేదు. మమ్మీ, నువ్వు నన్ను అసలు ఎక్కడ ఎందుకు వదిలిపెట్టావు మమ్మీ? నాకు అసలు ఇల్లే లేదు. అయినా మమ్మీ ఉందిగా. ఆ ఇంట్లో మమ్మీకి పెద్ద నాన్నకి నేనంటే ఇష్టం. స్వప్న వదినకి నేనంటే అస్సలు ఇష్టమే లేదు. ఇంటికి ఎందుకు వచ్చావు అన్నట్టు చూస్తుంది నన్ను. బంటి, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని నన్ను తీసుకెళ్ళవా మీ ఇంటికి? మీ ఇంట్లో అందరూ ప్రేమగా చూసుకుంటారు బంటి. నిన్ను కూడా, నన్ను కూడా. సరితక్క అంటే నాకు చాలా ఇష్టం కూడా. రానక్క కూడా అక్కడే ఉంటుంది. నేను నీతో వచ్చేస్తాను బంటి. ఇదెవరు? మిన్నులాగే కనిపిస్తోంది. మిన్ను ఇక్కడ ఎందుకు వచ్చింది? మిన్ను, బంటి, మిన్ను, పెద్దనాన్న. మిన్ను వాళ్ళ పెద్దనాన్న వచ్చాడు. అసలు మీనాక్షి ఎందుకు ఏడుస్తుంది? నేను తనకి ముందే చెప్పాను, నేను కాల్ చేస్తేనే రావాలని. ముందే వచ్చి కూర్చుంది. ఏమైనా జరిగితే? తల్లి, ఏమైందమ్మా? ఇక్కడెందుకు కూర్చున్నావు? కాలేజ్కి వెళ్ళలేదా ఈరోజు? లేదు పెద్దనాన్న, మనసేం బాలేదు. కొంపదీసి మీను మేమిద్దరం కలుసుకోవాలనుకున్నామని చెప్తుందా? అలా ఏం చెప్పదులే. తల్లి, నేను ఫీజు కట్టడానికి వచ్చిన. పార్క్ బాగుందని ఇక్కడికి వచ్చేసరికి నువ్వు కూర్చున్నావు. ఇలా ఒంటరిగా కూర్చోవద్దు నాని. సారీ పెద్దనాన్న. నీకు మనసు బాగాలేకపోతే మమ్మీతో చెప్పు బేటా. మమ్మీని తీసుకొని రా ఇక్కడికి. ఒంటరిగా రావకూడదు ఎప్పుడు. ఏమైంది నానా? కాలేజీలో ఎవరైనా ఏమన్నా అన్నారా? లేదు పెద్దనాన్న. మరి ఇంట్లో ఎవరైనా ఏమన్నా అన్నారా? చెప్పు. ఏం లేదు పెద్దనాన్న, నాకు బాలేదు, అందుకే వచ్చాను. ఇక్కడ కాసేపు కూర్చుంటాను. అయితే నేను కూడా ఇక్కడే ఉంటాను. నీకు ఇష్టం ఉన్నంతసేపు కూర్చో. మమ్మీకి ఫోన్ చేసి చెబుదాం.
పెద్దనాన్న వెళ్ళిపోదాం ఇంటికి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు కానీ మమ్మీకి కానీ చెప్పాలి, ఒంటరిగా అస్సలు రావద్దు, సరేనా? సరే పెద్దనాన్న. పద వెళ్దాం. బంటి వచ్చాడా లేదా? రాలేదా? రామిన్ను వస్తున్నా పెద్దనాన్న. బంటి ఎందుకు రాలేదు? ఇంకా నయం, బంటి రాలేదు. బంటిని పెద్దనాన్న చూస్తే. ఎట్లున్నది దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. హైపులు కూడా కొట్టుమనే బొడ్డి. వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పండి దోస్తులు. వీళ్ళందరూ చెప్పినాక నేను చెప్పేదేముంది ఇంకా. బాయ్ అండి, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.